మా కథమమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ప్రతి ఆదివారం కథమమాల చెప్పే కథల్లో భాగంగా ఈ వారం ఉపశాంతి అనే కథని వినబోతున్నామండి. బంధాలు పలచబడిపోతున్న ఈ రోజుల్లో కలవని బంధానికి, వయసుకి వాల్యూ ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ఈ మనసు పొరలను తట్టిన కథారచన శ్రీ ఎన్బి ఆచార్య గారిది. వారే స్వయంగా వారి గళం నుంచి మనకి వినిపించిన ఈ కథని కథమ్మమాల మీకు సమర్పిస్తోందండి. మరింక కథలోకి వెడదామా? ఆకాశానికి చిల్లులు పడి ఆ జల్లెడలోంచి కుండతో వంపినట్టు ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది హైదరాబాద్ నగరంలో. ఇది 4వ రోజు. శ్రీపతి కారులో భోజనం చేయడానికి బయటికి బయలుదేరాడు. వంట అవి రావటంలా 3 రోజుల నుంచి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈరోజు హోటల్స్ కూడా మూసేశారు. జనం వచ్చి బయటకు వచ్చి తినే అవకాశం ఉంటేనేగా, అలాగే వర్కర్స్ రావాలిగా. సరే, ఎక్కడున్నా లేకపోయినా తప్పకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుకుండా భోజన హోటల్స్ తప్పకుండా ఉంటాయని శ్రీపతి కారులో బయలుదేరి హోటల్లో భోజనం ముగించుకుని సికింద్రాబాద్ స్టేషన్ ముందు నుంచి కారు నడుపుకుంటూ వస్తూ సడన్గా ఓ చోట బ్రేక్ వేశాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్లో ఒక స్త్రీ నిలబడి ఉంది. 60 ఏళ్ళకి తక్కువ ఉండవు. అనుమానంగా పరికించి ఒక్కసారి బ్యాక్ చేసుకుని మళ్ళీ ఆ స్త్రీని పరికించి చూశాడు శ్రీపతి. అవును అనుకుని నిర్ధారించుకుని కారు ఆమె ముందు దాకా తీసుకెళ్ళి బ్రేక్ వేసి ఆపి కారు డోర్ ఓపెన్ చేసి, హలో, మీ పేరు అరుణ అండి అని అడిగాడు. ఆ స్త్రీ తటపటాయిస్తూ ఏం సమాధానం ఇవ్వలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్నే, మీ పేరు అరుణ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తే నేను మీకు తెలుసున్నవాడినే మిమ్మల్ని అక్కడ దిగబెడతాను అన్నాడు. ఆమె అంతగా పట్టించుకోనట్టు సీరియస్గా మొహం పక్కకు తిప్పుకొని అక్కడ పక్కన ఆగి ఉన్న ఆటో దగ్గరికి వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. కానీ ఆటో డ్రైవరు నేను అంత దూరం రానని చెప్పడంతో గత్యంతరం లేక యువతలకు వచ్చింది. హలో అరుణ గారు, నేను మీకు బాగా తెలుసున్నవాడినే, మీకు నా కారులో వస్తే మీరు ఎక్కడ దిగాలో అక్కడ దిగబెడతాను, నాకేం శ్రమ లేదు అన్నాడు. మళ్ళీ పట్టించుకోకుండా ఇంకొక ఆటో దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె చెప్పిన దూరాన్ని విని 1000 రూపాయలు ఇమ్మన్నాడు. అమ్మో, 1000 రూపాయలా అనుకుంది. అవును మేడం, వర్షం వస్తుంది కదా అన్నాడు ఆటో డ్రైవర్. ఏం చేయాలో తెలియక యువతలకు వచ్చింది. ఈసారి కారు ఆపి శ్రీపతి ఆమె దగ్గరికి వెళ్ళి, నేను మీ ఊరు వాడినే, మీ వీధిలో ఉండే పెద్ద గుడి పూజారి గారి అబ్బాయిని నేను, నా పేరు శ్రీపతి, గుర్తుపట్టలేదనుకుంటా, మీరు మా ఇంటికి 2 ఇళ్ళు అవతలే ఉండేవారు చిన్నతనాల్లో అన్నాడు శ్రీపతి. మీకేం అభ్యంతరం లేకపోతే నేను నిరభ్యంతరంగా మిమ్మల్ని మీరు దిగాల్సిన చోట దిగబెడతాను అని కొంచెం బతిమలాడుతున్న ధోరణిలో చెప్పాడు. అరుణకి గత్యంతరం లేదనిపించింది. నేను వనస్థలపురం వెళ్ళాలి అంది అరుణ. వనస్థలపురమా? సరే రండి, ముందర కారులో కూర్చోండి, మాట్లాడదాం. అరుణకి శ్రీపతి ఎవరో గుర్తొచ్చాడు. అవును మరి, తన ప్రయాణం అసలే అస్తవ్యస్తమైన తప్పనిసరి ప్రయాణం అయిపోయింది. ఇలా హైదరాబాద్లో ఇంత వర్షం పడుతోందని తను ఊహించలేదు. కారు డోరు తీశాడు శ్రీపతి. డ్రైవర్ పక్క సీట్లోనే ఒదిగి కూర్చుంది. చేతిలో ఒక సూట్ కేసు, ఒక బ్యాగు సూట్ కేసు వెనక సీట్లో పడేసి ముందర కూర్చోమన్నాడు శ్రీపతి. కారు డ్రైవ్ చేస్తూ తన గురించి చెప్తున్నాడు. ఆ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు.
ఆమె ముభావంగా వింటోంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఆమె బుర్రలో రకరకాల ఆలోచనలు తొలుస్తున్నాయి. మీ అన్నయ్య అని అర్ధోక్తిలో ఆగిపోయింది అరుణ. మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా కరోనా వల్ల ఇద్దరిని పోగొట్టుకున్నాం గంభీరంగా చెప్పాడు. మీరు ఈ హోటల్లో భోంచేద్దురు కానీ అని హోటల్ ముందు కారాపాడు. ఆమె తటపటాయిస్తూనే అతని వెంట నడిచింది. మీరు ఏం తీసుకుంటారు? అబ్బే భోజనం వద్దండి, ఆకలిగా లేదు, ఒక దోశ తింటాను అంది. దోశ ఆర్డర్ ఇచ్చాడు శ్రీపతి. ఆమె దోశ తింటుండగా తన భార్య పద్మశ్రీ అని ఆమెను కూడా 2 సంవత్సరాల క్రితం ఒక విషపూరితమైన వ్యాధి వల్ల ఆమె చనిపోయిందని, ఆమె స్వేద గ్రంథుల్లోంచి రక్తం ఓడుతూ ఉండే ఒక విచిత్రమైన వ్యాధి సంక్రమించిందని చెప్పాడు. తన పిల్లలిద్దరూ అమెరికాలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారని చెప్పాడు. ఈ వివరాలు ఏం చెప్పలేదు అన్నాడు. ఆమె గబగబా టిఫిన్ ముగించి చేతులు కడుక్కొని వచ్చి కారులో కూర్చుంది. తన గురించి చెప్పింది. చిన్నప్పుడే నేను డిగ్రీ చదువుతుండగానే మా నాన్నగారు అమ్మ బలవంతంగా నాకు పెళ్లి చేశారు ఒక మెడికల్ షాపు వ్యక్తితోటి. పెళ్ళైన తర్వాత మా మెడికల్ షాపు మా ఆయన అశ్రద్ధ వల్ల దివాలా తీయడం, ఆ షాప్లో తాగి ఒకరోజు మా ఆయన ఒక కస్టమర్ని కొట్టడంతో జైలుకి వెళ్ళి రావడం, తర్వాత రకరకాల వ్యాపారాలలో సరిగ్గా కలిసి రాకపోవడం అని చెప్పడం మొదలుపెట్టింది. సరేలేండి, మిమ్మల్ని బాధ పెడుతున్నట్టున్నాను. మీ గతం అడిగి, మీకు పిల్లల అడిగాడు శ్రీపతి. నాకు ఒకడే అబ్బాయి. బందర్లో మా ఆయన మా అబ్బాయి ఉంటారు. మీరు మనస్థలపురంలో ఎక్కడికి వెళ్ళాలని వచ్చారు? మీకు అభ్యంతరం లేకపోతే రాత్రి 9:30 దాటిపోయింది కాబట్టి ఇంత చీకట్లో మిమ్మల్ని అక్కడికి దిగబెట్టమన్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఇంట్లో ఈ పూట రెస్ట్ తీసుకుని మీరు తర్వాత రేపు పొద్దున్నే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే, నా స్నేహితురాలు జయ ఇంటికి వెళ్ళాలండి, ఒకసారి జయకి ఫోన్ చేస్తానని ఒక తక్కువ ఖరీదు ఫోన్లో ఆ నెంబర్కి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే హలో అంటూ ఒక మొగ్గ గొంతు ఆన్సర్ చేసింది. సార్, నా పేరు అరుణ, నేను జయ స్నేహితులం, జయకి ఒకసారి ఇస్తారా? జయ లేదండి, విసుగ్గా అవతల నుంచి వచ్చింది. జయ లేదా? లేదు, మా చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళింది, ముసురుతోటి చాలా అవస్థగా ఉంది అన్నాడు. సరేనండి అని ఫోన్ కట్ చేయబోతుండగా, అమ్మయ్య మేనేజ్ చేశానులే, ఇంక రాదు మన ఇంటికి అనే మాట అవతల ఆఫ్ చేశాననుకుని ఫోన్లో పేతోటి మాట్లాడుతున్న భర్త గొంతు వినపడి కిన్నురాలైపోయింది. ఫోన్ ఆఫ్ చేసి గత్యంతరం లేనట్టు శ్రీపతి ఇంటికే వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఇంటికి తీసుకొచ్చి మేడమెట్ల మించి పైకి వెళ్ళమని ఒక తాళం చెవి తీసి పైన ఉన్న 3 గదుల్లో ఫ్యాన్ వేసి పరుపు దులిపి పైన హాయిగా నిద్రపోండి, మీకేం భయం లేదు, ఏమన్నా అవసరమైతే నా ఫోన్ చేయండి అని చెప్పి నెంబర్ చెప్పి తను కిందకి వెళ్ళిపోయాడు. అరుణ తలుపు గడియేసుకుని నిద్ర పట్టక అలాగే కూర్చుండిపోయి రకరకాల ఆలోచనలు చేస్తోంది. తన కొడుకు కూడా తండ్రి బాటే పెట్టి తనని హింస పెట్టేవాడిగా తయారవడంతో ఆఖరికి నిన్న తల్లి మీద చేయి చేసుకోవడంతో ఆ తండ్రి కొడుకులనిద్దరిని వదిలేసి తన స్నేహితురాలు జై ఇంటికి వెళ్దామని నిశ్చయించుకుని జైకి ఫోన్ చేస్తే, తను ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుతున్నాను, కుటీర పరిశ్రమ, దాంట్లో నాకు హెల్ప్ఫుల్గా ఉండు కానీ తప్పకుండా వచ్చే జయ. ఆ జయ మాట పట్టుకుని తను హైదరాబాద్ వచ్చేసింది. కానీ జయ విసుకుంటూ మాట్లాడిన మాటలు తన చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు తెల్లారిందో తెలియదు. తను అలాగే భయంగా రకరకాల అనుమానాలతోటి
నిద్రపోకుండా కాలక్షేపం చేసింది. ఆమెకి గతంలో విషయాలన్నీ గుర్తొస్తున్నప్పుడే కింద శ్రీపతికి కూడా గతంలో విషయాలు గుర్తొచ్చాయి. శ్రీపతి అన్న విశ్వపతి, అరుణ క్లాస్మేట్స్. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అరుణ విశ్వపతి రాసుకున్న ప్రేమలేఖలు శ్రీపతి కంటబడ్డంతో తల్లిదండ్రులకి ఆ ప్రేమలేఖలు చూపించేశాడు శ్రీపతి. దాంట్లో ఆగ్రహోదగ్రుడైనటువంటి విశ్వపతి, మన కులం వేరు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని పెద్ద ఇంట్లో యుద్ధమే జరిగింది. విశ్వపతి శ్రీపతి తల్లి 2 ఇళ్ల అవతల ఉన్న అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మతోటి ఈ అరుణ రాసిన ప్రేమలేఖలు చూపించడంతో అరుణ వాళ్ళ ఇంట్లో కూడా గొడవ జరిగింది. అరుణ చదువు మాన్పించి వెంటనే పెళ్లి చేసేశాడు అరుణ వాళ్ళ తండ్రి. ఇది గతంలోని విషయం. శ్రీపతి కాఫీ కలిపి సిద్ధంగా ఉంచి పనమ్మాయిని పైకి కబురు పంపించాడు. పైన రూమ్లో మా వదిన గారు ఉంది, కానీ కిందకు వచ్చి బ్రష్ చేసుకుని కాఫీ తాగమని చెప్పు అని పంపించాడు పనమ్మాయిని శ్రీపతి. పైకి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మగారు, తమరు మా అయ్యగారికి వదిన గారంట కదండి, కిందకు వచ్చి కాఫీ తాగమన్నాడండి, బ్రష్ చేసుకున్నారండి? తూర్పు యాసతో అడిగింది పనమ్మాయి. అప్పటికే బ్రష్ చేసుకున్న అరుణ మెట్లు దిగి కిందకు వచ్చింది. అరుణ తన కథంతా, తన విషాదగాథంతా చెప్పింది. భర్తకి తనకి అనుకూలత లేదని, భర్త తాగుడు వ్యవహారాలు, కొడుకును కూడా పాడు చేశాడని, కొడుకు కూడా తండ్రి పక్షానే ఉండి మొన్న రాత్రి అరుణపై చేయి చేసుకున్నాడని కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని చెప్పింది. బాధపడకండి వదిన అన్నాడు శ్రీపతి. ఆశ్చర్యంగా చూసింది అరుణ. ఆమెకి తెలియదు శ్రీపతికి తమ ప్రేమ వ్యవహారం తెలుసని, అలాగే ఆ ప్రేమలేఖలు తల్లిదండ్రులకు చూపించిన వాడు కూడా శ్రీపతి అని తెలియదు. మీరేం కంగారు పడకండి, మీ సెల్లో సిమ్ తీసేస్తాను, ఇంకా మీ ఆయన కానీ మీ అబ్బాయి కానీ ఫోన్ చేయరు. మీ పరిస్థితి నాకు అర్థమైంది. నాకు దేవుడిచ్చిన వరం ఏమిటంటే 40 ఏళ్ల క్రితం చూసినటువంటి ముఖాన్నైనా గుర్తుపెట్టుకుని పలకరించగలిగేటటువంటి స్థితి నా జీవితంలో అనేక సార్లు జరిగింది. నేను మొదట దైవభక్తి లేనివాడిని. నా భార్య పుణ్యమాని నేను దైవభక్తిలోకి వచ్చాను. ఆ దైవమే ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలుపుతుందో తెలియదు. అలాగా మీరు నా కంటపడ్డం, నేను మిమ్మల్ని ఆదుకునేందుకు అవకాశం దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పైనే ఉండండి, నిరభ్యంతరంగా నిశ్చింతగా ఉండండి. మీ వాళ్ళు వచ్చినా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తాను. ఏం పర్వాలేదు, నిశ్చింతగా మీరు కాలం గడపచ్చు. నేను కూడా ఎలాగో ఒంటరివాడిని. మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ అయినటువంటి వదినతో సమానం అని అంటుండగా రేడియోలోంచి ఎవరికెవరు లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక అనే పాట ఈ సందర్భం కోసమే పుట్టిందన్న అనేలాగా రేడియోలోంచి వస్తుంది. ఏం చేయాలో తెలియదు, కానీ ఇంతకంటే గత్యంతరం లేదు తనకి అని శ్రీపతికి ధన్యవాదాలు చెప్పింది అరుణ.